హాయ్ ఫ్రెండ్స్! 'బిగ్ బాస్' ప్రోమో అయితే వచ్చేసింది. సో, నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి మండే గనక. సో, మండేలో చూసుకుంటే మనం 2 ప్రోమోస్ అయితే అంటే ఇద్దరు నామినేషన్ చేసినట్టు కనిపిస్తుంది. ఒకటి నబీలను, ఇంకొకటి పృథ్వీ. సో, నబీల్ వచ్చేసి గౌతమ్‌ని నామినేట్ చేసిండు. పృథ్వీ వచ్చేసి అవినాష్‌ని నామినేట్ చేసిండు. అంటే నాకర్థం కాదు. పృథ్వీ ఉన్న కాడ్నుంచి ఎప్పుడు అవినాష్, అవినాష్, అవినాష్‌ని నామినేట్ చేయడానికే చూస్తున్నాడు. ఎందుకంటే అవినాష్ గేమ్ పరంగా గాని చాలా బాగా ఆడుతున్నాడు. ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఖచ్చితంగా మొత్తం ఓవరాల్‌గా జనాలది ఆళ్ళున్న కంటెస్టెంట్స్‌ది 40% ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఒక్కడిదే మనోడొక్కడిదే అవినాష్‌ది ఒక్కడిదే 60% ఉంటది. ఎందుకంటే అంత కామెడీ గాని, ఎంటర్‌టైన్‌మెంట్ గాని జనాలు గూడా అవినాష్‌ని చూడడానికి ఎంకరేజ్ చేస్తారు. సో, ఇట్లా మెయింటైన్ చేస్తాడు. కానీ పృథ్వీ ఎందుకు నామినేట్ చేసినో అర్థం కాలేదు. అసలు ఆ నామినేషన్ పాయింట్ అంటే నువ్వు గేమ్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నావు. బట్ గేమ్ ఆడట్లేదంట. గేమ్ ఆడకుండా 2 సార్లు మెగా చీఫ్ ఎట్లయితాడు? సో, అదే పాయింట్‌ని అవినాష్ గూడా చెప్పేసిండు. గేమ్ 2 సార్లు మెగా చీఫ్ అయిండు. అందరితో ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ముందుకు సాగుతున్నోడిని గెలకడం అంటే ఇదే. ఇంక నబీల్ అయితే పిచ్చకుంట్ల నామినేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, పృథ్వీతో ఫ్రెండ్‌షిప్పే నబీల్‌కి మైనస్ అయిద్ది. చాలా అంటే చాలా మైనస్ అయిద్ది. ఎందుకంటే పృథ్వీని ఎప్పుడు ఎల్లగొడదామని చాలామంది ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి అలాంటి ఆడియన్స్ అనుకున్న పృథ్వీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? బలవంతుడు గెలిస్తే జనాలు ఓకే అంటారా? బలవంతుడు బలహీనుడు పక్కన ఇంకొక బలవంతుడు ఉండాలి. అలాంటప్పుడు ఎవరైతే గేమ్ మంచిగా ఆడుతున్నారో లాస్ట్ టైం మనం చూసుకుంటే రోహిణి గెలిచింది పృథ్వీ మీద. సో, అప్పుడు కూడా మీరు గమనిస్తే నబీలు అసలు సపోర్ట్ చేయలేదు. ఎప్పటికి తెల్లార్లు మన పృథ్వీతో ఫ్రెండ్‌షిప్ పృథ్వీని సంజాయించడంలో కూర్చున్నాడు కానీ కంగ్రాచ్యులేషన్స్ అని కూడా రోహిణికి అనలేదు. ఇంకొకటి ఇసుక టాస్క్‌లో కూడా కావాలని ఇసుక ఇంత పైనుండేసిండు. అంత తొండి ఎందుకు ఆడుతుండో నబీలు నాకు అర్థం కాలేదు. అంత అంటే ఏదో గేమ్ అనేది ఇండివిడ్యువల్‌గా ఆడాలి. వాడినే గెలిపియాలి, పృథ్వీ గాడినే గెలిపియాలి అన్న ఒక కాన్సెప్ట్ మీదైతే మనోడు అయితే సర్వైవ్ అయితుండు. సో, టాప్ 2లో అయితే నిఖిల్, నబీల్ ఉంటారని చెప్పేసి ఎప్పటినుంచో అనుకున్న వాస్తవమే. కానీ లాస్ట్ ఇంకో నెలలో మొత్తం తారుమారయ్యే క్రమం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా గౌతమ్ అయితే టాప్ 2లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే నబీల్ చూడండి. నబీల్ అంత గేమ్ ఉంచుకొని అంత పాజిటివ్ ఉన్న గౌతమ్ మీద ఎందుకు పడతాండు పిచ్చి కుంగులుగా హలో! హలో! ఓ ఓ ఓ ఓ ఏదేదో మాట్లాడుతాండు. అసలు పాయింట్‌లెస్‌గా మాట్లాడిండు. ఇంతవరకు తెచ్చుకున్న పేరు మొత్తం మొత్తం పోగొట్టుకున్నాడు నబీల్ అనుకోవచ్చు. నబీల్ గేమ్ అయితే అస్సలు బాలేదు. ఈ 2, 3 వీక్స్ నుండి ఎప్పుడైతే పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నాడో ఆ గేమ్ అయితే మొత్తం డౌన్ అయిపోయింది. నాకైతే నబీల్ అసట్లేదు. నిఖిల్ నాకైతే గౌతమే విన్నర్ అవుతాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అసలు నాగార్జునతో కూడా అంత తగ్ ఆఫ్ వార్ అయితే మాట్లాడింది. ఒక ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాగార్జునే తప్పు చేసిండు గానీ గౌతమ్‌ది తప్పు లేదని అనిపించింది. చాలా బాగా ఆడుతున్నాడు గౌతమ్. సో, నబీల్ అయితే వరస్ట్ గేమ్ అనిపించుకోవచ్చు. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి కదా!